ఈ నెల 31వ తేదీన గద్దర్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ కూడా నిర్వహించడం జరిగింది గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో. అయితే గద్దర్ జయంతి ఉత్సవాలకు సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి గద్దర్ కుమారుడు సూర్యం గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ఈ ఎట్లా జరగబోతున్నాయి అన్న జయంతి ఉత్సవాలు ఈసారి? గద్దర్ ఫౌండేషన్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా చేపడుతున్న 78వ గద్దర్ అన్న జయంతి ఉత్సవాలని రవీంద్ర భారతిలో సాయంత్రం 4 గంటల నుంచి నిర్వహించబోతా ఉన్నాం. దీనికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు బట్టి విక్రమార్క గారు, అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, వీరితో పాటు అనేక ప్రభుత్వం నుంచి ఉన్న పెద్దలు కూడా రాబోతూ ఉన్నారు. గదర్ ఫౌండేషన్ నుంచి ఎంపీ అసదుద్దీన్ గారిని, అట్లాగే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని, మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారిని, అట్లాగే హరగోపాల్ గారిని, మరియు ప్రొఫెసర్ కాసిం గారిని, గంటా చక్రపాణి గారిని, వైస్ ఛాన్సలర్ అంబేద్కర్ యూనివర్సిటీ, అట్లాగే అల్లం నారాయణ గారిని, అట్లాగే సిపిఐ సిపిఎం జాతీయ రాష్ట్ర నాయకులు హాజరు కాబోతూ ఉన్నారు. ప్రజలందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మన గదరన్న జయంతి ఉత్సవాలని పెద్ద ఎత్తున సభని జయప్రదం చేయాల్సిందే కోరుతా ఉన్నాం. ఈ సభలో ముఖ్యంగా గదరన్న రాసిన అనేక పాటలు, వేలాది పాటల్ని సంకల్పకం చేసి మనం ఫౌండేషన్ ద్వారానే ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నాం. ఈ సిరిమల్లె అనే చెట్టు, సిరిమల్లె చెట్టు కింద లచ్చుమమ్మో సిన్నాబోయి కూర్చున్నామమ్మో అని రాసిన పాటల పుస్తకాన్ని సిరిమల్లె అనే నామకరణం చేసి ఆ పుస్తకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరియు గదర్ ఫౌండేషన్ తరఫున ప్రజల్లోకి తీసుకురాబోతున్నాం. ఆ రోజు ఆవిష్కరించబోతున్నాం. ఈ సభని సామాజిక ప్రజాస్వామ్యం అనే థీమ్తో నిర్వహించబోతున్నాం. ప్రస్తుతం జరుగుతున్న గదర్ అంటే మనకు అందరికీ తెలుసు, ప్రజా సమస్యలపై పాటగా మలిచి అటు ప్రజల్ని చైతన్యపరిచిన ఒక కవి, గాయకుడు, రచయిత, అట్లాగే ద లీడర్, ది లెజెండరీ గద్దరన్న సభని మనం చేయబోతున్నాం. మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, అందరూ కూడా వచ్చి ఆడదాం, పాడదాం, మాట్లాడదాం, సభని విజయవంతం చేద్దాం. ఒకటి గద్దర్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని డిమాండ్ మొదటి నుంచి వస్తూ ఉన్నది. మళ్ళీ దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉందా? ఈ కళ ఎప్పుడు నెరవేరబోతాం? గదరన్నకు సంబంధించి గదర్ కళాక్షేత్రంని రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. వాళ్ళు గద్దరన్న మొదటి వర్ధంతి సభలోనే ప్రకటించడం జరిగింది. వాటికి సంబంధించిన కార్యాచరణని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని భావిస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఆసక్తిగా వేచి ఉన్నారు, చూస్తున్నారు. ఎందుకంటే అది గద్దర్ ఫౌండేషన్కి 2 ఎకరాలు కేటాయిస్తూ ప్రకటన జరిగింది. ఆ స్థలంలో గద్దర్ ఫౌండేషన్ స్వయంగా నిర్మించబోయే, అంటే గద్దరన్న అభిమానులు, గద్దరన్నకు కలిసి నడిచిన వాళ్ళు, ప్రజలందరూ కలిసి దాని స్వయ నిర్మాణం చేసుకొని అక్కడ ఒక గొప్ప వేదికని పెట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మాకు సూచన మేరకే మేము వాటన్నిటిని కూడా డిజైన్స్ రెడీ చేసాం. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు సానుకూలమే కాదు, స్పష్టమైన అవగాహనతో ఉన్నారు. ఖచ్చితంగా నెక్లెస్ రోడ్లో త్వరలోనే రాబోతుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను.